40 ఏళ్ల తర్వాత లోక్సభలో ఒక అరుదైనటువంటి ఘటన జరిగిందండి. స్పీకర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఆ స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా గారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టడం కాదండి. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ తీర్మానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించడం. ఏపీలో ఎన్డీఏకి ప్రధాన ప్రతిపక్షం అయిన ఢిల్లీలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యం అండి. ఇది సాధారణ రాజకీయమా లేదా ఒక పెద్ద వ్యూహమా అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి రాజకీయ చతురత అని. ఒక రాష్ట్రంలో ప్రతిపక్షం, కేంద్రంలో సంబంధాలు, ఇది ఒక రాజకీయ చాణక్యం. ఇదనమాట మెయిన్ ఆయన మీద వస్తున్నటువంటి రాజకీయ విశ్లేషణలు. కానీ ప్రశ్న మాత్రం ఒకటే, ఈ రాజకీయ సమీకరణం భవిష్యత్తు రాజకీయాల కోసం, భవిష్యత్తు రాజకీయాలను ఎలా మార్చబోతుంది అనేది.